3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతకన్నా అద్వానవని మూటిని నమ్మి సంబోలేదా సత్యవరణ నీకు నీ వాళ్ళు లేరు, తల్లి 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 పాపం పాపమే ఈ మాట పాపమే పాపమెక్కడిది మనకి మా ఇంట్లో పచ్చి గింజల ఉండే ఆ దోషము దోషమే ఈ మాట దోషమే దోషము దోషము దోషమెక్కడిది పిల్లగా దోషని మా ఇంట్లో పిల్లగా దోష గింజలుండే పిల్లగా రావు రావు పిల్లగా కొంగన్న వట్టారేవా కోరికల్ల మీరు పిల్లగా మహారాజు కాళ్ళ దూసి నన్ను ముట్టుకోడు, మీరు ముట్టుకోండి, నేను ప్రాణం పోతాయి. అమ్మ సత్యరా సత్యన్నాడు. అట్టవరణ మహారాజులు అన్నం పెట్టుకున్న మధ్యని పరిసల్లా ఉన్నది ఏనాడు ఉరుకుతా అంటే మాయమోయిని కళ్ళ చూసింది. ఒరే సత్యవర్ణ మహారాజా, కోరుకున్న మొగోడు కొంగు పట్టదాలు, ఖైదు గల్ల మొగోడు కన్ను కొట్టదాలు, నచ్చిన మొగోడికి ఇచ్చిన దాలు. నువ్వు మొగోడు నీ మీద కట్టనన్ను కాదా, నువ్వు పోతున్నావు కాబట్టి నాకు దక్కన మొగోడు ఇంకో ఆడదా దక్కనేరా సత్యవర్ణ మహారాజా అని అగో సత్యవర్ణ మహారాజు ఉరుకుతా అంటే ఆ బిడ్డ మాయమోయిని చీరంత చింపుకునే రైకాంత చింపుకొని ఎంత చిత్రంగి వేషం కట్టి నాయన ఎక్కడో నాయన ఏనాడు మొదలు పిలవంగానే నా బిడ్డ ఏమో కట్టం వచ్చి నా బిడ్డ వెళ్తున్నా అని బిడ్డ ముంగడ పుట్టిండో బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నీకు ఏం కట్టం వచ్చినాది నా బిడ్డ, నీకు ఏం బాధలు వచ్చినాది నా బిడ్డ, నీకు వచ్చిన బాధలమ్మ నా బిడ్డ, ఆ బిడ్డ మాయ మోగిన నాయన నాయన బిడ్డ బిడ్డ నీకు ఏం బాధలు వచ్చింది బాధ నా తోడు చెప్పు బిడ్డ ఆయన్నా నా సేవ గంట పెట్టినవయ్యా సత్యవరం రాజు అని చూసేటి కళ్ళల్లో సూదులు నాట నానా వాడు పపకారి వాడున్నాడు నాయన నా ఒళ్ళంతా చూడు నాయన ఎన్ని గించులు వాడు నా చీరంతా చింపిండు నా రైకంతా చింపిండు మంచిగున్నవి ఎర్రగున్నావా అని నన్ను కిస్సు పెట్టరాని కాడ కిస్సు పెట్టిండు తెలుసా, నన్ను ముద్దు పెట్టిన కాడ ముద్దు పెట్టిండు. ఓ పిల్ల మాయమోయి నువ్వు ఎంత మంచిగున్నవే, నువ్వు నా భార్య కంటే అందంగా ఉన్నవే. నా అందాల రాసిన ఊసిపోయిన కోసో ఇదంతా అందం ఉన్నదట. నువ్వెంత అందంగా ఉన్నవా నన్ను పట్టరాని కాడ పట్టిండు, కిస్సు పెట్టరాని కాడ పెట్టిండు, నన్ను అంత ఆగవాగం
నాయన పిల్లవ లేకుండా ఏం రోజులు ఉండాలి మాయమోయిన నా బేటికి వచ్చిన నా రెక్క పట్టిండు నానా నాకు ఎంతైనా కానీ నానా నాకు ఆ సత్యవర్ణ మహారాజు నా బేటికి వచ్చి నువ్వు ఆడదాని ఉన్నావు నేను మొగో నువ్వు మనకేంట ఇవ్వలేరు జంట సోపులు లేదు రారా మన ఏనాడు కొంగు పట్టిండు చీరాన్ని చింపిండు రైకాన్ని చింపిండు అవి ఎంచుకలాన్ని ఎటు పడితే గుంజిన ఓ బిడ్డ మాయమోయిని ఒక బిడ్డ వాని బిడ్డని దాదుకుంటే బిడ్డ సత్యవర్ణ మహారాజు నీకు చేసిండా నాయన సత్యవర్ణ మహారాజు సత్యవర్ణ మహారాజు దగ్గరికి పోయి ఓ బిడ్డ సత్యవతి నీ భర్త సత్యం తప్పిండు నా బిడ్డ మాయమోయిని రెక్కబట్టిండి బిడ్డ రమ్మని ఇట్లా అట్లా అని చెప్పు నాకు రోగం పోవాలంటే సత్యవర్ణ మహారాజును కరకరకర గొంతులు కొత్తే నా పిచ్చి ఎక్కడ అక్కడ పిచ్చి పోయి మళ్ళా మనిషి అవతారం వస్తుంది నా బిడ్డ పిచ్చిరేసి తిరుగుతుందని చెప్పు నాయన అని చెప్పగానే ఓ బిడ్డ మాయమోయి నువ్వు ఎంత దేగలదా అని బిడ్డ సత్యవర్ణ మహారాజును ఓడించిన బిడ్డ కానీ సత్యవర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళిపోతానా అని లోకాల శంకరుడు పుట్టు అంటే సత్యవాది దగ్గర పుడుతున్నాడు సత్యవర్ణ మహారాజు ముందు ఆ గంగవయ్య వెనక సత్యవర్ణ మహారాజు ముందు గంగవయ్య వెనక దబా 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 సత్యవతి దగ్గరికి వచ్చింది ఆ సత్యవతి కలదోష అయ్యో నాదా ఆ గంగవయ్య బొమ్మన్నాడా మళ్ళీ ఎందుకు వచ్చినావయ్యా మరి నీ ఎంబడి గంగవయ్య రాలేదంటే బామ్మ సత్యం పాడుగా సత్యాన్ని నమ్ముతావు కదని సత్యమో సత్యమని తీసుకుపోయి ఆ సత్యాన్ని గంగలు కలిపినాడు ఎత్తి బామ్మ సత్యం లేకుండా మంచిగా నేను గంగవయ్య దగ్గరికి పోనని అంటనే ఉన్నాడు ఆ గంగవయ్య ఆడబుట్టనే పుట్టి బిడ్డ సత్యవతి అన్న మాట తప్ప వద్ద మాట లోపల కడ తప్ప మధ్యలో మాట తప్ప అని చెప్పిన బిడ్డ 3 కోరికలు కోరితే బిడ్డ మొదటి కోరిక లోపల బిడ్డ నీ చేసుకున్న భర్త నా బిడ్డ దగ్గరికి సేవ తోలుతానని చెప్పిన బిడ్డ తోలిన బిడ్డ నేను లేని చూసి నా బిడ్డ మాయమోయిని నీ భర్త రెక్కబట్టిండి బిడ్డ రెక్కబట్టి చీరంది చింపుడు రైకాది చింపిండు ఆయన అసొంటోడు కాదయ్యా ఆయనకు అసొంటి పని తెలియదు అసొంటి పాపగాడు కాదు మరి ఎందుకు వచ్చింది నా బిడ్డ పిచ్చి లేచి అడవి లోపల తిరుగుతాంది నా బిడ్డ పిచ్చి పోవాలంటే బిడ్డ ఊళ్ళో పులేరమ్మ గుడి కాడ నువ్వు చేసుకున్న భర్త సత్యమంత్రా నువ్వు అన్నవు నీ చేతుల కడకం బట్టి నీ చేసుకున్న భర్త సత్యవర్ణ మహారాజు ప్రాణం ఇస్తే నా బిడ్డ రోగం పోతాడు నా బిడ్డ ఎప్పటి లెక్క మంచి ఆట కొత్తవా కొయ్యవానే సత్యవాది కొత్తవా కొయ్యవా సత్యవాది నువ్వు చంపుతావా సంపవా సత్యవాది నువ్వు చంపుతంటే ఉంటానమ్మా సత్యవాది లేకుంటే పోతానమ్మా సత్యవాది ఓ బిడ్డ సత్యవాది ధర్మంగా నగరం లోపల బిడ్డ నీ భర్త సత్యమంతుడు నువ్వు సత్యమంతుడు రాజరాజుల పొంటి దేశాల పొంటి నీ పేరు పెద్దగా వస్తుంది బిడ్డ నీ పేరు పెద్దగా వస్తుంది బిడ్డ నీ భర్త సత్యమంతుడు కాబట్టి నా బిడ్డ దగ్గరికి పని చెప్పడం తీసుకొని పోతే నా బిడ్డ కొంగు పట్టిండు నువ్వు చంపుతావా సంపవా సంపనని ఒక్క మాటను నేను ఎత్తుతో పట్టుకొని పోతేనే నా బిడ్డ సత్యవతి అగదూడు అడవిల్ల సత్యవతి ఆ సంగమయ్య మాటతోనే పెట్టింది ఓ నాయన సంగమయ్యా నా భర్త ప్రాణం తీయవన్నవయ్యా అయ్యో రామ 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 రావచ్చేరా అయ్య రావే సంగమయ్యా రావచ్చేరా ఇప్పుడన్నా పాటలయ్యా రావచ్చేరా
పిల్లగాడు నా కొడుకు పని పూజనుడు నాయనా అయ్యా నా భర్త ప్రాణం నా చేతులతో నా భర్త ప్రాణం నీటువంటివయ్యా నా భర్త ప్రాణం నీతనయ్యా రావచ్చారా రావచ్చారా నేనెట్టా బతుకుతానే రావచ్చారా కన్న తల్లి కలకల కలక కలకల నిర్యంగా సత్యవల్ల మహారాజు కళ్ళ చూసిన ఓ బామ సత్యవతి దేవి సత్యమో సత్యమో దానమో దానమా దాన చేతి కంకణం కట్టిన బామ నువ్వు ఏడువకే బామ ఓ బామ సత్యవతి నా ప్రాణం తీసిన మంచిదే కాని బామ నా భర్త ప్రాణం తీసిన నువ్వు బాధపడకు బామ అన్న మాట తప్పకు వద్ద మాట లోపల కడ తప్పకు మధ్యలో మాట తప్పకు నిన్ను దానం పడితే నువ్వు దానం పో కొడుకు దానం పడితే కొడుకు దానం నీ ప్రాణం తీసుకోమని నీ ప్రాణం తీసుకో కొడుకు ప్రాణం తీసుకోమంటే కొడుకు ప్రాణం తీసుకోయే బామ వాళ్ళ బిడ్డ మంచిగా అయితే అంటే నా ప్రాణం తీయమని చెప్పిందా బామ నా ప్రాణం వల్ల రాదే రామజే రామా రావే ప్రాణనాథ రామజే దానకంకణం కట్టుకున్నోళ్ళు ఎవరు బాగుపడతారంటే నాదా నువ్వు దానకంకణం తీసి నా చేసి కట్టినవయ్యా నాదో నా చేతులతో నీ ప్రాణం పెట్ట తీస్తున్నయ్యా అత్యుతంగా అయ్యా నీ ప్రాణం కూరబట్టనయ్యా అయ్యో నాడు వెళ్ళా సత్యవాది రావచ్చేరా నా భర్త ప్రాణం తీస్తానని భర్త రెడ్డిగా వస్తుంది భర్త పట్టుకున్న కడుగం బట్టి బామా ప్రాణం తీస్తానయ్యా ఇప్పటికప్పుడు గట్లు గానంగా కానొస్తాయి గట్లు గానంగా కానరావాలన్నారు నీ చేతిలో నా ప్రాణం పోయే ప్రార్థన రాసి పెట్టవచ్చు బ్రహ్మదేవుడు ఓ బామా సత్యవతి దేవి అల్ల కలియుగ మీన భార్యను చంపిన భర్త అటువంటి ఉన్నాడు కానీ భర్తను చంపిన భార్య ప్రపంచం మీద లేదు కానీ బామా ఈ కాడికి వెళ్ళి నీ పేరు పోతుందో ఏమో ఎంతమంది ఎన్ని తీర్లు అనుకున్నా పర్వాలేదు బామా నీ కాళ్ళ కాడ నా పానం దీవని తలవంచరమ్మా కడగ వల్ల చేతుల పట్టే రావచ్చేరా కడగం చేతుల పట్టే భర్త ప్రాణం పోయే వచ్చేరా సత్యవాది కడకం పట్టుకుని నాదని ప్రాణం మేరక ఉండేందుకు కానీ ఏనాడు కడకం ఏదో నాటుకొని పోవంగానే దేవుడి కళ్ళ చూసిన ఓ బిడ్డ సత్యవాది ఆగా కన్న బిడ్డ కన్న బిడ్డ కన్న బిడ్డ ఆగా కన్న బిడ్డ నా బిడ్డ కన్న బిడ్డ ఓ బిడ్డ సత్యవాది ముదం లోపల 3 కోరికలు కోరుకున్న బిడ్డ మొదటి కోరిక లోపల నీ భర్త ప్రాణం తీసిన బిడ్డ నీ ప్రాణం తీసుకొని పోతున్నావు ఇంకా 2 కోరికలుండే బిడ్డ ఇంకా 2 కోరికలు ఎవరు తిరుపుతారు బిడ్డ ఇంతవా సత్తవా నాతోటి చెప్పావు నాతోటి చెప్పావు ఇస్తానంటే ఉంటానే కాదంటే పోతాను జంగమయ్య కళ్ళ చూసింది ఇంకా నీకు 2 బాకీ ఉన్నాయా బిడ్డ 2 బాకీ ఉన్నాయి బిడ్డ 2 బాకీ ఉన్నాక అట్లయినా వచ్చేదాన్ని ఇట్లయినా వచ్చేదాన్ని నీకేం కావాలో చెప్పు నీ కోరిక నెరవేరుస్తా అన్నది బిడ్డ సత్యవతి ఎందుకు ఎడుతున్నావు బిడ్డ నీ భర్త ప్రాణం తీసినా బిడ్డ నా భర్త ప్రాణం తీసిందయ్యా అయ్యో అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం భర్త రాజ్యం సవరాజ్యం అంటారు ఎక్కడ లోకమీన చేసుకున్న భర్త ప్రాణం తీసిన ఆడదాన్ని చూసినా బిడ్డ నా భర్త ప్రాణం తీసుకుంటారు ఇక్కడ తీవన్నది నువ్వేనయ్యా నీ ఏదో పుష్కర్ అన్న
లేదయ్యా అన్న అంత మాత్రాన్ని భర్త ప్రాణం తీస్తావు బిడ్డ. ఓ బోగరెత్తులోడా ఉడుందొచ్చినాడు వచ్చినావు వాళ్ళ ఇంట్లో బిడ్డ వాళ్ళెవరు బిడ్డ మీ దాసోళ్ళ బిడ్డ మీ దాసంతో నిడిపిస్తానా బిడ్డ. వాళ్ళు మా దాసోళ్ళు కానీ అయ్యా నేనంటే పట్టుకో మా దాసోళ్ళు అంటే పట్టుకో కానీ ఉడుందొచ్చినాడు వచ్చినావురా నేను పొచ్చాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినావురా బిడ్డ మొదటి కోరిక లోపల నీ భర్త ప్రాణం తీసినావు. ఓ బిడ్డ సత్యవాది మొదటి కోరిక లోపల నీ భర్త ప్రాణం తీసినావు. ఇంకేం కావాలయ్యా నీకు? అన్నుడు లోకాల శంకుడు తండ్రి నా భర్త ప్రాణం తీసిన అయ్యా నా భర్త అటుగా తండ్రి నా కొడుకు నీకు రాజ్యం కావాలా దేశం కావాలా ఎండి కావాలా బంగారం కావాలన్న పోలే లోకాల శంకుడు మళ్ళా బిడ్డ దగ్గర పుట్టిండు. ఓ బిడ్డ బిడ్డ దగ్గర పుట్టి బిడ్డ నీకు రోగం తక్కువైంది బిడ్డ వాళ్ళ ప్రాణం తీయాల భర్త ప్రాణం తీసిందని చెప్పాగానే నాయన నాకు రోగం ఎక్కువైంది వాళ్ళ భర్త ప్రాణం తీసినాక నాయన నా రోగం పోవాలంటే వాళ్ళ ఏడేళ్ల కన్న కొడుకును ఆ తల్లి సత్యవతి ఏనాడు కన్న కొడుకును ఏడేళ్ల కన్న కొడుకును కరకర గొంతులు కొత్తే నా రోగం పోతే నాయన చెప్పి రాపో అన్న పోలే అక్కడ మాయమా ఇక్కడ సత్యవతి దగ్గర పుట్టి ఓ బిడ్డ సత్యవతి నా బిడ్డ రోగం పోవాలంటే బిడ్డ ఏడేళ్ల కన్న కొడుకున్నాడు బిడ్డ అవ సత్యమంతులు కావాలట. ఎట్లా సత్యమంతులు అంటే ఓ బిడ్డ అన్న మాట తప్పద్దు అబద్ధం ఆడద్దు లోపల కడ తప్పద్దు మధ్యలో మాట తప్పద్దు అన్నమాట తప్పవు అన్నమాట తప్పవు అన్నమాట తప్పవు శివుడి కృపలాని శివుడే కొంట వందనేం చేస్తావు చేసుకున్న భర్త వేయండు కన్న కడుపు నేను గర్భాన ఉట్టలేదనుకుంటానయ్యా పుట్టినావు కొడుకు దక్కలేదనుకున్న చేసుకున్న భర్త చెర్లు కలిసిండు కొన్న బట్లకు ఎట్లా కలిసిండు ఇక కొడుకు ఇవ్వని కొడుకు అయ్యా అన్నమాట అప్పటోళ్ళం కాదు అబద్ధం ఆటోళ్ళం కాదు ఒకసారి తల పోసింది పోషమ్మ కాడ ఏట పిల్లను పోస్తే ఎట్లా కొట్టుకుంటాడో కొడుకు గట్ల కొట్టుకుంటాడు. ఓరి కొడుకాయి అల్లా పోషమ్మ కాడ పోసిన గొర్రె పిల్లోల కొట్టుకో అడదివిరా కొడుకో ఓరి కొడుక పని భూషణ రాజా ఓ కొడుకా సిన్ని సిన్ని మొక్కలారా చిన్నపోయి ఉన్నారమ్మా పని భూషణ రాజా కనియేమి ఇల్లు కొమ్మిన అందరూ కనక కొట్టులు అయితే నేను కనిగొడ్డు రాళ్ళు అయితే అయ్యా భగవంత నీకు న్యాయం లేదురా తల్లిదండ్రిని తీసుకుపోయి పిల్లలు ఏడిపిస్తావు పిల్లలు తీసుకుపోయి తల్లిదండ్రిని ఏడిపిస్తావు భగవంత రాత రాసిన బ్రహ్మదేవా మాకేమి రాత రాత్రి సత్యమో సత్యమని సత్యాన్ని నమ్మినవు భక్తో భక్తని కన్న పిల్లల కొరకు భక్తిని నమ్మినవయ్యా భగవంత మాకు ఈ భక్తి కూడా ఎక్కినవా ఈ బాగా అటువంటి ఉన్నొక్క కొడుకును తీసుకుపోయినవా భగవంత మరి భర్తను నంపినా కన్న కొడుకును నంపినా ఈ కడగం పట్టుకొని నా పానం తీసుకుంటే అయ్యో మమ్మల్ని అందరినీ దానం చేసేటోళ్ళు ఎవరయ్యా చేసుకున్న భర్తను దానం ఎత్తరని ఆ పుల్ల ఈ పుల్ల ఏరి నిలబడి కాష్టం ఏరిసి ఆ పుల్ల ఈ పుల్ల ఏరి రెండో కాష్టం ఏరిసి భర్తను బలవీన లాగట్టి కాష్టంలో వండబెట్టింది కొడుకులు లాగట్టి కొడుకునో కాష్టంలో వండబెట్టింది తడిపెడి తానం వేసి పచ్చి బాండం నీళ్ళు వేసి కట్టి 3 వల్ల పుల్లు తలాపు బాండ పెట్టేసింది. అరే రే భర్త చేయడం చేత పొడి పెడతానన్నదయ్యా అట్లా కాదు కొడుకును చంపుకున్నావు భర్తను చంపుకున్నావు నీ భర్తకు ఇక అగ్గి పెడతావు కాలుతుంది
ఇక మూడో కోరిక ఉన్నది. మూడో కోరిక నాతోటి ప్రేమ తెలుపు. నాతోటి ప్రేమ తెలిపితే ఇక నువ్వు అన్నమాట తప్ప వాడని దానివైతావు. నీ భక్తి మెచ్చినన్నడే ఓ రంగమయ్యా ఎంత మాట అన్నదే రంగమయ్యో. బిడ్డ సత్యవతి అవైనా కాయసు కలిగిందా నాయన? నాకు కొడుకు చచ్చిపోయిన రందిలున్నా, భర్త చచ్చిపోయిన రందిలున్నా, నీతోటి సంబురంగా సంతోషంగా నవ్వుకుంటా ప్రేమించు అన్నవా నాయనా. కాదు బిడ్డ, భూలోక నగరం లోపల సత్యమంతుడు కావాలి, సత్యమంతుడు కావాలి, సత్యమంతుడు భార్య సత్యమంతురాలు కావాలి. వాళ్లకు 7 ఏళ్ల కన్న కొడుకు పుట్టాలి. ఆ కొడుకు కూడా అన్నమాట దాపద్దు, అబద్ధం ఆడద్దు. భర్త చచ్చిపోవాలి, కొడుకు చచ్చిపోవాలి. ఆ భర్త చచ్చిపోవాలి, కొడుకు చచ్చిపోవాలి. గసవంటి ఆడదాని బిడ్డ అటువంటి చూసిన లేవు, అటువంటి సత్యవంతులు లేరు 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 లేరని చేయగోని ఏమిటి సత్యవతి దేవి సముద్రం తలాపన పెట్టుకొని శాపదూపకేడిసినట్టు నువ్వే సత్యవంతురాలు. ఒక్క కొడుకును అన్న తల్లివి నువ్వే. నువ్వే నాకు రతి ప్రేమ తెలిపాలి. అటువంటి కొడుకు అగ్గి పెట్ట ముందుకు, భర్తకు అగ్గి పెట్ట ముందుకు నా తోడి ప్రేమ తెలిపాలన్నది. ఓ నాయన సంగమయ్యా, కన్న కొడుకును ఓడగొట్టుకున్నా, చేసుకున్న భర్తను ఓడగొట్టుకున్నా, నాయన నీకు ప్రేమ తెలిపినాక అట్లనైనా నా ప్రాణం తీసుకుంటానా అని రామ రామనే రామ రామనే సంగయ్యను తీసుకున్నది. అడవిలో నీకు రతి ప్రేమ తినపడానికి గుడ్లవా గోదలవా పసులమానయ్యా. బయట వేరుసి ఓట వండి సంగయ్యను తీసుకొని ఇంట్లో కచ్చి తడిపడి తానం పోసి గుత్తా కులాలు గంధము కస్తూరు కల్లి నాయన సంగమయ్యా ఈ మంచం మీద వండుకొని స్నానం చేసేస్తానా సంగమయ్యతోటి కలిసి కాపురం చేసి భర్త కగ్గి పెట్టి ఆ భర్త కాటంలో పడి వ్యాపారం తీసుకుంటానన్నది. రంగమయ్య మంచం మీద వనడి తల్లి తానం చేసి 5,000 చీర కట్టుకుని అద్దాల రేఖ దొడుకొని గిదగిద ఖర్చు ఒకసారి పట్టె మంచం మీద అడుగు పెట్టి ఇక బరబరమండి నిజ అవతారం ఎత్తిండమ్మా బరబరబరబరబరబరమండి నిజ అవతారం ఎత్తుండు. శరణు శరణు చంద్రశేఖర, మమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టినవా, ఇన్ని బాధలు పెట్టినవా భగవంతా. నువ్వు ఇన్ని రోజులు పట్టి సంగమయ్యం అనుకున్నావు. ఈ భగవంతుడు అని మాకు తెలియదయ్యా అని 10 ఏళ్లతోటి పబ్బది పెట్టింది. బిడ్డ నీ భక్తి మెచ్చిండు అన్నాడు. మెచ్చి నాకేం ఇచ్చినవయ్యా అని అన్నది. అంటే నీకేం కావాలన్నా కోరుకోవయ్యా, ఏం కావాలన్నా కోరుకో బిడ్డ అన్నాడు. నాకెందుకయ్యా, సంపాదించిన భూములు ఎందుకు, సంపాదించిన జాగలు ఎందుకు, చచ్చిపోయిన నా భర్త కావాలి, చచ్చిపోయిన నా కొడుకు కావాలి. నేను ధనం అడుగుతలేదు, ధాన్యం అడుగుతలేండి, బంగారం అడుగుతలేను. చచ్చిపోయిన నా భర్త కావాలి, నా కొడుకు నాకు కావాలి. ఒకటి చూసినవా మా కొడుకు కావాలంటే పిలుచుకో బిడ్డ అన్నాడు. చచ్చిపోయిన భర్త ఎట్లొస్తాడు, నేనే సంపుతిని, మరి కొడుకును నేనే సంపుతిని, అయ్యా నా చేత నేనే చంపిన నా భర్త ఎట్లొస్తాడు, నా కొడుకు ఎట్లొస్తాడు, పిలుచుకో బిడ్డ అన్నాడు. ఊరి కొడుక పని పూసిన రాజా కొడుకు ఇక రా కొడుక, ఓ కొడుక ఆజ్ఞలేంది శివ కూడా ఉట్టదు అన్నాడు. శివుడు ఒక్కసారి తలస్తూ అని చూపినప్పుడే శిరమండ ఒక్కసారి అడుక్కొని గిరగిరి ఉరికచ్చి కొడుకు పనిభూషణ మహారాజు అవ్వాలకుంటూ ఉరికత్తాడు. నారాయణుడా నారాయణ కొడుకరా కొడుకరా నా కొడుక కొడుక పనిభూషణ మహారాజా, ఇన్ని రోజుల బట్టి నువ్వు చచ్చిపోయిన అనుకున్న కొడుకు ఈయన భగవంతుడని తెలియదురా. గిద ఉలికచ్చి కొడుకు ఈయన వాడి కలకల కలకల కన్నీరు ఇస్తుంది. ఓ నాదో
సత్యవర్ణ రాజా ఎక్కడున్నవయ్యా నువ్వు సత్యవంతుని అయితే లేచి రమ్మన్నది కాట్నమ్మోకాను చెయ్యి రూపంగానే సత్యవర్ణ మహారాజు లేచి గిదగిద భర్త భార్య దగ్గర కురికెత్తండు భార్య భర్త కొడుకు పోయి జంగమయ్య కాళ్ళు పట్టుకున్నాడు బిడ్డ మీ భక్తి మెచ్చిండు అన్నాడు నాయన మెచ్చి మాకేమిచ్చినావు అన్నాడు అంటే నీకేం కావాలనో కోరుకో బిడ్డ అంటే అందరూ సచ్చినాక స్వర్గం పోతే మేము మనుండంగా స్వర్గం పోవాలి అయ్యా ఇంత కష్టపడ్డావు ఇన్ని బాధలు పడ్డావు భగవంతుడు అని మాకు తెలియదు అందరూ సచ్చినాక స్వర్గం పోతే మేము మనుండంగా స్వర్గం పోవాలి మేమే కాదు మా పట్నానికి ఒరగమ్ము సోలాన్ని దిగేసుకొని ఇక స్వర్గం తీసుకపోమ్మన్నాడు ఆనాడు సత్యవరణ రాజు రావా మీ అంత సత్యవంతులు ఈ ప్రపంచం మీద లేదు మరి సత్యవరణ మహారాజు సత్యవతి కథ ఈ ప్రపంచంలోన పుట్టాలి నీ పేరు పోడాలి అందరూ సత్యనంగా స్వర్గం పోతే మీరు మనుండంగా స్వర్గం పోవాలని వాళ్ళ పట్టణాన్ని ఉరగమ్మ శూలానికి దిగేసుకొని స్వర్గాన్ని తీసుకుపోయిండు అది బొడ్డువారి సంస్థానంలా మరి సక్కని సమ్మయ్య గారు సత్యనంగా స్వర్గం పోతే ఈ అటువంటి చూసినవా మరి సత్యవరణ మహారాజు సావకుండా స్వర్గం పోయిండు అరే రే ఈ సత్యవరణ మహారాజు ఇట్లా స్వర్గం చేరుకున్నాడు బొడ్డువారి సంస్థానంలో సక్కని సమ్మయ్య గారు స్వర్గం చేరుకోవాలని సత్యవరణ మహారాజు సత్యవతి కథ చెప్పించింది ఈ కథ ఇంతదో సంత మంగళము మా దేవరాని మమ్మలాదుకో మంకాళిదేవి అదిగో మంగళము మా దేవరాని మమ్మలాదుకో మంకాళిదేవి మంగళం మా దేవరాని మమ్మలాదుకో మంకాళిదేవి సమ్మయ్య తల్లి అందరే బంధువులు చిన్న దేవుడు మెచ్చుకుంటామన్నా ఎవరు అడ్డం లేదు పైసలు వేస్తుంటే